లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమును ప్రవేశింపబోరావి అనేకులు ప్రవేశింపచూదురు గాని వారి వలన కాదని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపుడా, ఈ ఘనమైన ఉన్నతమైన మహాపరిశుద్ధమైన అయ్యా, నీ నామమును బట్టి, నీ వ్యక్తిత్వ స్వభావ లక్షణములను బట్టి, నీ ప్రభావ శక్తిని బట్టి నీ వందనములు స్తోత్రములు తండ్రి. అయా, నీ యొక్క పునరుద్ధానపు వేళ మధ్యాహ్న సమయంలో తండ్రి ప్రభా, ఇంతవరకు నాయన నీ పాటల ద్వారాను అయా, ఆరాధన వాక్యం ద్వారాను అయా, ఇంకోటి తండ్రి ప్రభా, నా యొక్క స్థితిలో మీరు ఆశ్రయుడుగా ఉన్నారని, మా యొక్క ఆరాధనను మీరు స్వీకరించున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. మరి అతి శ్రేష్టమైనటువంటి నాయన సమయంలో మీరు వచ్చి ఉన్నాం. నీ వాక్యాన్ని ధ్యానించుకోవచ్చుకుంటుండగా అయ్యా, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదైనటువంటి వాక్యం దగ్గరికి మేము వస్తూ ఉంటుండగా అయ్యా, ఇటువంటి వాక్యం చేత మమ్మల్ని దర్శించమని, ఈ వాక్యమైనటువంటి అర్థంలో నాయన మమ్మల్ని మేము చూసుకొని సరి చేసుకొని తండ్రి ప్రభా, అయ్యా, ఇటువంటి నిత్యరాజ్యాన్ని నాయన వారసులుగా తండ్రి మమ్మల్ని చేసుకోమని, అది ముఖ్యంగా తండ్రి ప్రభా ఈ సమయంలో దీనదాసులైన జ్ఞాపకం చేసుకోండి. నీ శిలుచాటును మరుగుపరుచుకొని నీ నోటిగా వాడుకున్నాను. నీ మాట బయలుపెట్టుకున్నప్పుడు తండ్రి అయా, శబ్ద యంత్రము ద్వారా విన్న ప్రతి ఒక్కరికి దైవంగా ఈ ప్రకృతిని ప్రతి బిడ్డలను దర్శించి మీ నామాన్ని మహిమ చేసుకోమని, దైవంగా తండ్రి ప్రభా సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా అయా, మీరే నిలబడి మాట్లాడాలి. నజరేయుడైన యేసు నామముతో యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే రాయబడింది ఏంటండి? ఏమని రాయబడింది? సరిగా కనుక నాకు తెలుసు, సరిగా కనుక మీరు మర్చిపోకూడదు. అందుకే నేను మధ్య మధ్యలో మీతో మాట్లాడతా. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింపబోరాడుడి. ఏం చేయాలంట? ఇరుకు ద్వారమున ప్రవేశించబోరాడుడి. ఈ మధ్య నిజం చెప్పాలంటే మందిరాల యొక్క ద్వారాలు చాలా విశాలంగా పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? బయట తెలివి నింపారండి. ఎవరు? వైట్ షాపులు, సినిమా థియేటర్స్ వాళ్ళు, వాళ్ళ ద్వారాలు ఎంత ఉంటాయి తెలుసా మీకు? ఎంత ఉంటాయి? ఇరుకు ద్వారాలు. అర్థమైందా? అంటే ఇరుకు ద్వారం ప్రవేశించని చెప్పగానే లోకంలో ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ద్వారాలని చెన్నై చేసేసారు. ఏం చేశారు? చెన్నై చేశారు. ఈ యొక్క వైట్ షాప్ దగ్గర మనం చూస్తే ఆ మందు షాపుల దగ్గర గ్రిల్స్ పెట్టేసేసి చిన్న అంటే చేయబడితే అంతే, మనిషి కూడా వెళ్ళాలి లోపలికి, మనిషి కూడా వెళ్ళడు. కానీ దాని ముందు లైన్ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత లైన్ ఉంటుందండి? దాదాపుగా ఒక లైన్లో 200 మంది నిలబడి ఉంటారు. అదవుతుందా? అలాంటి పరిస్థితి సినిమా థియేటర్స్ దగ్గర ఎలా ఉంటారండి? టికెట్లు లేదు కూడా అంతేగా, చిన్న మొక్క కూడా పెడతారు. ఏం చేస్తారు? ఇరుకు ద్వారం అంటే బైబిల్లో ఇలా ఉంది. చాలా వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఏం చేశారు? వారి ద్వారాన్ని ఇరుకు ద్వారం చేశారనమాట. మనమేమో మందిరాల ద్వారాలేమో 5 అడుగులు 6 అడుగులు పెట్టుకుంటున్నాము. వాళ్ళేమో దాన్ని చిన్న చిన్నగా చేసి అరడుగు కూడా ఉండదేమో. ఏమవుతుంది? అరడుగు కూడా ఉండదేమో బహుశా. 9x9 ఉంటుందో కూడా చెప్పలేము. చేయబట్టి అంతే ఉంటుంది. అంటే ఇరుకు ద్వారా చేసేసారు. తెలివి మిగిలిపోయిన మన లోకంలో వాళ్ళు మనం చూపితేనేమో ఎవరైనా వస్తారని చూసుకుంటే చూడండి ఎంతమంది ఉంటారు మన దగ్గర. ఈ విధంగా ఈరోజు రాష్ట్రపాలలో మందిరాలకి నేను వెళ్ళడం జరిగింది. ఎందుకు? ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళా. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే పిల్లరా మందిరాల్లో ఎవరు లేదు. 1-2 మందిరాల్లో ఒక 5 కూర్చొని ఉన్నారు. చాలా బాధేసింది. అందుకే నేను దేవుడు ఈరోజు
మందిరాల దగ్గర లేదు కదా, కానీ అందరూ ఎక్కడ ఉంటున్నారు? మందిరంలోకి వస్తారేమోనని ఆయన ఇక్కడ మనందరం ఏం చేస్తున్నాం? ద్వారాలు చక్కగా తెలిసిపెట్టి ఇంకో దేవుడి మందిరం అని చెప్పేసి అందరికీ మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ కూడా మందిరం దగ్గరికి ఎవరు రావట్లేదు. కానీ వీళ్ళ ఒక మాట చెప్పిన ఆ రోడ్డు మీద కొత్తగా ఒక వైన్ షాప్ ఓపెన్ చేశారు. ఆ వైన్ షాప్ ముందు కిక్కిరిసిపోతారండి జనం, కిక్కిరిసిపోతారు. గతంలో అక్కడ ఒక మీటింగ్ జరిగింది, ఒక దైవజనుడు మీటింగ్స్ పెట్టాడు. మీటింగ్స్ పెట్టినప్పుడు చాలా చక్కగా నీట్గా ఉంది ఆ ప్రాంతం. మీటింగ్స్ అయిపోయిన తర్వాత వైన్ షాప్ అక్కడ ప్రారంభించడం జరిగింది. అక్కడ ఎన్ని గ్లాసులు ఉన్నాయి తెలుసా? ఎన్ని మందు సీసాలు, అక్కడ బీర్ సీసాలు, మందు సీసాలు, రకరకాలు ఆ తాగిన గ్లాసు సీసాలు, అదంతా కూడా కట్ట చేసి ఎత్తితే ఒక 4-5 లారీలు వచ్చిందేమో. అట్టాగే ఉంటుంది. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, వెళ్ళేటప్పుడు అట్లా వచ్చారు, చాలా బాధపడుతూ ఉంటారు. జనం కూడా కిక్కిరిసిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడి. ఎందుకు ఈ లోకంలో జరిగే మాటలు మీకు చెప్పామనంటే పిల్లరా, లోకంలో సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు వదిలేటి పిల్లలు వదిలేటి ఇబ్బంది లేదు. మరి అవ్వకుండా అనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడే ఆడుకున్నాం. సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు తీసుకునేటప్పుడు కానీ, టికెట్లు తీసుకున్న తర్వాత ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కానీ ఏముండాలంటే వాళ్ళకి క్యూ ఉండాలి. అంటే ఇరుకు ద్వారం అని, ఇరుకు ద్వారం. ఆ ఇరుకు ద్వారంలో ఎలా పోరాడతారో తెలుసా? నేను కూడా పోరాడాను. పోరాడిన దినాలు చొక్కాలు చెప్పుకున్నాం, అన్నీ చేశాను. అర్థంగా పొద్దున్నే 3 గంటలకు వెళ్ళి చూసేవాళ్ళం అన్నమాట. డ్యాన్స్ షో వేస్తారు కదా అలాంటి. ఎందుకు మాట చెప్తున్నానంటే పోరాటం ఏది? పోరాటం ఆదివారం ఇప్పుడు లోకంలో ఉన్నవాడికి స్పెషల్ డే ఏంటంటే వాడికి ప్రియమైన హీరో ఉంటాడు కదా, ఫేవరెట్ హీరో పిక్చర్ రిలీజ్ అయింది అనుకోండి, ఫ్యాన్స్ షో చేస్తారు కదా. ఫ్యాన్స్ షో ఎన్ని గంటలకు చేస్తారు? తెల్లవారుజామున 2-3 వేస్తారండి. ఫ్యాన్స్ షో 2-3 వేస్తారు అర్ధరాత్రులు. అర్థమైందా? అప్పుడు వెళ్ళిపోయి పోరాడుతూ ఉంటారు. దానికోసం ఒక 2 నెలల ముందే టికెట్లు వేస్తారన్నమాట. అర్థమవుతుందా? అంటే ఈరోజు మందిరానికి సమయానికి వచ్చేవాళ్ళు లేకపోయారు. పోరాటం ఏంటి అంటే మీరు తప్పక్కర్లేదు, తెలుసుకోవాలి, అవగాహన రావాలి. ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని ఈ మాటలు చెప్తున్నానే కానీ మీరు తప్పు చేస్తున్నారు, మీరు సమయానికి రావట్లేదని మిమ్మల్ని ఎత్తిపోవట్లేదంటే అర్థమైందా? దీన్ని అన్యదా భావించకండి. ఏం భావించకండి? అన్యదా భావించకండి. వాక్యాన్ని చెప్తున్నాను. మనం దినదినము ఏమవ్వాలి? దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. అర్థమవుతుందా? నేను ఇంకా నాకు 10 సంవత్సరాలు వచ్చి, నాకు 15 సంవత్సరాలు వచ్చి నేను ఇంకా బాగాలేదు అవుతానంటే అవుతారు. మీరు అవుతారండి. మా పాసం గారికి కాలు పడవు. పాలంటే తాగుతామా? పాలంటే ఇష్టం ఉండదు. చిన్నప్పుడు తాగుంటుందేమో వాళ్ళ తల్లిదండ్రులు తాగించినప్పుడు. మరి ఇప్పుడు కూడా తాగకుండా తాగదా? ఎందుకని? టేస్ట్ మారిపో. అట్లాగే పిల్లల మనము దినదినము ఏమవ్వాలా? ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏది పోరాటం? పోరాటం ఎక్కడుంది? ఇక్కడ ఈ ద్వారం ఎంత పెట్టామంటే మనం 5.5 అడుగులు పెట్టాం, ఎత్తు 7 అడుగులు పెట్టాం. పోరాటం ఏది? ఎక్కడ పోరాటం ఉన్నట్ల జనాలు ఎక్కడ పోరాటం ఉంటుంది? ఆ గిల్స్ పెడతారే సినిమా థియేటర్ దగ్గర, మందు షాపుల దగ్గర పెట్టేటటువంటి ఇటు 6 అంగుళాలు, ఇటు 6 అంగుళాలు, ఇటు 6 అంగుళాలు, ఇటు 6 అంగుళాలు. ఈ మధ్యలోనే పోరాటాలు జరుగుతున్నాయి. ఆ క్యూలో వెళ్ళాల్సినటువంటి దగ్గర ఇక్కడ క్యూలో కూడా నిలబడుతున్నారండి. వచ్చే వాళ్ళకి ఇక్కడ తీసుకుని లోపడుతున్నామా? లేదు. కానీ ఇక్కడ లేదు పోరాటం. ఇక్కడ ఉంది తప్పిల్లరా. కాబట్టి గమనించండి, దేవుని మందిరానికి రావడానికి, ఇరుకు ద్వారం ప్రవేశించడానికి దేవుని మందిరం ఏంటో తెలుసా? ఏంటి దేవుని మందిరం? ఏంటి? పరలోక రాజ్యం. ఏంటిదండి? భూమి మీద పరలోక రాజ్యం, దేవుని మందిరం. అందుకని యాకోబు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు? నిత్యముగా ఇది దేవుడు నివసించిన స్థలమే, ఇదే పరలోక గదిని. పరలోక గదిలోకి రావడానికి పొందపట్ల
చెప్పట్లేదు, కానీ నరకానికి పోయేటటువంటి సింహాల దగ్గర మాంసాపు దగ్గర మాత్రం అబ్బో ఆ పోరాటం వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి పోరాటం. కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు లోకంలో ఉన్నవారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం? చాలా మంది నేను అనుకుంటా ఉంటాను, ఆ లోకాల్లో ఉన్న మహిళలు ఆ లోన్ కోసం పోరాడతారు. మందిరానికి కూడా ఆగిపోయి, ఆ మీటింగ్ ఉందంటే మందిరానికి కూడా ఆగిపోతారు, వెళ్తారు కదా. అక్కడ పోరాటం ఉంటుంది, అక్కడ పోరాటం ఉంటుంది. కానీ మందిరానికి రావడానికి పోరాటం లేదు. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, పోరాడండి, ఇరుకు ద్వారమును ప్రవేశించుటకు పోరాడండి. అంటే ఈ పోరాటం అనేది నాకు అర్థం ఏంటో తెలుసా? తీవ్ర ప్రయత్నం అంట. ఏంటి? తీవ్ర ప్రయత్నం. ఈ తీవ్ర ప్రయత్నం ఎలా ఉండాలంటే మనస వాచ కర్మణ, అంటే అతి తీవ్రంగా అర్థం చెప్పుకుంటారు కదా, టికెట్ తీసుకునేది కదా సినిమా తీర్పు, ఆ లెక్క పోరాటం కావాలి సంఘాలు. ఆమె మందిరంలోకి రావడానికి అయ్యో మందిరంలో స్థలం లేదని చెప్పి, ఆ మందిరంలో స్థలం ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి మందిరం కోసం స్థలం కావాలని, మందిరంలోకి ప్రవేశించాలని, దేవుడిని ఆరాధించాలని, దేవుడి వాక్యము వినాలని ఒక అతి తీవ్రమైనటువంటి పోరాటము దేవుని సన్నిధి పట్ల, దేవుని పట్ల, దేవుని మందిరానికి పట్ల మనకి ఆ తీవ్రత ఉండాలి. ఈరోజు మనకు ఆ తీవ్రత ఉన్నట్లా నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళ మందిరం 10 గంటలకు స్టార్ట్ అయింది, మనం ఎన్ని గంటలకు మందిరానికి వస్తాం? ఎన్ని గంటలకు మందిరానికి వస్తాం? కాబట్టి గమనించండి, నేను ఎవరు కూడా తప్పుపట్టలేదు, కానీ ఆ పోరాటం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ పోరాట పటిమని దేవుడు చూసి, ఆ పోరాట పటిమను బట్టి దేవుడు మన యందు ఆనందించబడి ఉంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే పిల్లరా, ఈ పోరాట పటిమలో కష్టాలు ఉంటాయి. కష్టాలు ఉంటాయా ఉండవా? నష్టాలు ఉంటాయా ఉండవా? కష్టం ఉండింది, నష్టం ఉండింది. కానీ ఈ పోరాటం ఆపకూడదు. ఇంట్లో భర్త అంటాడు, పిల్లలకు పనులు చేసుకోవాలి, వాళ్ళకి రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏం చేయాలి? ఉదయకాలంలోనే సిద్ధపరచుకోవాలి, పొద్దున్నే లేవాలి, పనులన్నీ చేసుకోవాలా, మందిరానికి రావడానికి ప్రయాసపడాలా. ఆ ప్రయాస దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ పోరాటాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు పిల్లరా. కాబట్టి గమనించండి. అందుకనే నేను ఎందుకంటే ఉదయకాల సమయంలో ఇక్కడ ఆరాధన పెడుతున్నాం, సాయంకాల సమయంలో ఆరాధన పెడుతున్నాం. ఎందుకని? ఉదయకాలంలో విసులు పడుతున్న వాళ్ళు ఉదయకాలంలో వస్తారు, సాయంకాలంలో వెసులుబాటులో ఉన్నవారు సాయంకాలం వస్తారు అనేసి ఆరాధన పెట్టండి. ఒకవేళ దేవుని పట్ల మీకు ఇంకా మంచి ఆసక్తి ఉంటే, ఆశ ఉంటే ఏం చేస్తారు? ఉదయం వస్తారు, సాయంత్రం కూడా వస్తారు. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇరుకు ద్వారంలో ప్రవేశించేటప్పుడు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టేసేసి అవి ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా అతి తీవ్రమైనటువంటి పోరాట పటిమ కలిగి దేవుని మందిరంలో ప్రవేశించడానికి మనం ఇష్టపడాలి, వేగిరపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇదే మనం అక్కడ కూడా రాయబడినాయి. అయితే ఇరుకు ద్వారం గురించేమో లూకా సువార్తలో చాలా చక్కగా రాయబడితే, విశాల మార్గం ఏదైతే ఉందో దాని గురించి అక్కడ కొంచెం క్లుప్తంగా రాశారు. అందుకే అది కూడా చదువుకుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకూచితమునై ఉన్నది, దానిని కనుగొను వారు కొందరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకు ద్వారం ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది? ఇరుకు ద్వారము కష్టంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. అర్థమైందా?
వీటిలో ప్రవేశించడం అనేది చాలా కష్టం. అయినా కానీ మనము ప్రవేశించడానికి ఎలా ఉండాలంటే పోరాడే వారిగా మనం ఉండాలి. అది ముందు మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకా విశాల మార్గము. ఏ మార్గము? విశాల మార్గము అంటే విశాల మార్గం నాశనము పోయేవారు ఎక్కడికి వెళ్తారు? అయితే ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించాలనుకోండి, ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న దారి ఉందండి, చిన్న దారి. ఈ చిన్న దారిలో మన భుజం మీద మన వీపు మీద పెద్ద పెద్ద భారం పెట్టుకున్నాం. ఒక బ్యాగ్ తగ్గించుకున్నాం అనుకోండి, వెళ్ళగలుగుతామా దాంట్లోకి వెళ్ళగలుగుతామా? లేదుగా. అలాంటప్పుడు ఏం చేయాలి? వాటిని దించేయాలి మనం. దించకపోతే ఆ ఉన్న భారాన్ని బట్టి ఏమవుతాం? మనము లోపలికి వెళ్ళలేము. అలాంటి అనుభవం ఎవరికైనా ఉందా? ఏదైనా చిన్న దర్వాజాలు, చిన్న తలుపులో కానీ, ట్రైన్లో ఎక్కేటప్పుడు కానీ, ఎక్కడైనా బస్సు ఎక్కేటప్పుడు కానీ మీరు బ్యాగ్ తగిలించుకుంటే ఆ బ్యాగ్ మీకు తగిలినప్పుడు దాన్ని తీస్తేనే లోపలికి వెళ్తారు. అలాంటి అనుభవం అందరికి వచ్చిందా? వచ్చిన నుండి చేతులు ఎత్తండి. అలాంటి అనుభవం అందరిగా దేవుడు అంటే గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇరుకు ద్వారంలో ఎవరైతే ప్రవేశించడానికి ఆశపడతా ఉన్నారో, ఇష్టపడతా ఉన్నారో, పోరాటం చేస్తా ఉన్నారో వాళ్ళు ఒక పని చేయాలి. ఏం పని చేయాలా? వారి మీద ఉన్నటువంటి ఆ పాప భారం అనేది ముందు చూశారు. పాపాన్ని మూటగట్టుకుంటారు చాలా మంది. ఆ పాపాన్ని దించేయాలి. ఇకపోతే స్వార్థాన్ని మూటగట్టుకుంటారు కదా, ఆ స్వార్థాన్ని దించేయాలి. ఇంకా పోతే వాళ్ళు ఏం పెట్టుకుంటారంటే విగ్రహాలు పెట్టుకుంటారు. వారి హృదయాల్లో ఏం పెట్టుకుంటారు? విగ్రహాలు పెట్టుకుంటారు. అర్థమవుతుందా? వారి హృదయం అంటే ఏంటి? మనసు అంటే ఏంటి? మైండ్. వారి మైండ్ పై ఏముంటది? విగ్రహాలు ఉంటాయి. అర్థమవుతుందా? అలా పాప భారం దించేసుకోవాలి, స్వార్థాన్ని మనం దించేసుకోవాలి, మన లోపల ఉన్న విగ్రహాలు దించేసుకోవాలి. ఇవన్నీ మనం దించేసుకోగలిగితేనే ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించగలుగుతాం. ఇరుకు చెప్పా కదా, ఇరుకు ద్వారం అంటే ఏంటిది? పరలోక రాజ్యం. అవునా? ఇది ఒక పరలోక రాజ్యమా కదా? ఈ పరలోక రాజ్యము ఎక్కడున్న పాస్టర్స్ అందరూ కూడా కొంచెం విశాలంగా పెట్టి వచ్చే వారికి బాగుంటుంది. బయట చూడడానికి మందిరం పెట్టినప్పుడు ఈ టేబుల్ ఇది సెటప్ అంతా బయట కనపడాలంటే చిన్నదారి పెడితే కనపడదు. కొంచెం పెద్దదారి ఉందనుకోండి, వారం రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అట్లందరూ కూడా ఆగి చూసి ప్రార్థన చేసుకుని వెళ్తారేమో అని చెప్పి దేవుడు ఆలోచన ఇవ్వడాన్ని బట్టి ఇలా పెట్టారనమాట. అయితే చాలా మంది సేవకులు ఇదే ఆలోచనలు ఇలా కడతా ఉన్నారు. కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఎంత కడుతున్నారంటే వాళ్ళ ద్వారా చిన్నగా ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి నేను చూస్తా ఉన్నాను, ఈ ద్వారంలో ప్రవేశించాలి మొదటగా. ఇంకా చూస్తే పరలోక రాజ్యాలు కూడా ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? పరలోక రాజ్యాలు ఎన్ని ఉన్నాయి? పరలోక రాజ్యాలు ఎన్ని ఉన్నాయి? పరలోక రాజ్యాలు ఒకటే అంటున్నారు మీరు. ఓకే, మంచిది. పరలోక రాజ్యాలు 3 పరలోక రాజ్యాలు ఉన్నాయండి. అర్థమైందా? 3 పరలోక రాజ్యాలు ఉన్నాయి. ఎలా అంటే మందిరం యొక్క నమూనా ఏదైతే ఉంటుందో, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, దీన్నే ఏమంటామంటే ఇక్కడ ఉన్న మందిరం చూశారు. ఈ మందిరం కృపాసనే, ఈ మందిరం ఒక పరలోక రాజ్యం. ఇది ఎలా చెప్పగలుగుతాం? యాకోబు ఏమన్నాడు? నిత్యముగా ఇది దేవుడు నివసించు స్థలమే, పరలోక గడిని ఇదే. అంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఈ స్థానిక సంఘమైనటువంటి ఒక సంఘము కృపాసనే అనేది ఒక పరలోక రాజ్యం. భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా పరలోక రాజ్యాలు. రెండవ పరలోక రాజ్యం ఏంటి అంటే అది ఈ యొక్క స్థానిక సంఘముల నుంచి, ఈ స్థానిక సంఘముల నుంచి కొంతమందిని దేవుడు సార్వత్రిక సంఘంలోకి తీసుకుంటాడు. ఆ సార్వత్రిక సంఘాన్ని ఏమంటారు అంటే అది కంటికి కనబడదు. అర్థమవుతుందా? సార్వత్రిక సంఘము కంటికి కనబడదు. అది క్రీస్తు శరీరంలో ఉన్న సంఘము, ఆయన రాకడలో ఎత్తబడే సంఘం అని. అర్థమైందా? ఎత్తబడే సంఘం. అర్థమైందా? అది ఒక పరలోక రాజ్యం. అర్థమవుతుందా? 3వ పరలోక రాజ్యం ఏంటి అంటే పిల్లరా, అది దేవుడు నిత్యము నివసించేటటువంటి స్థలము. అదే నూతన యెరూషలేము పట్టణము. దేవుని యొక్క
నిత్యము నివసించే స్థలం, అది అసలైన పరలోక రాజ్యం. అర్థమైందా? అయితే ఎందుకు ఈ మాటలు నేను చెప్తా ఉన్నానంటే, ఇక్కడ రావచ్చేమో ఈ ఇరుకు మాది ఎందుకు విశాలం చేశారు కదా, ఈ విశాలమైన దాంట్లోకి పాప భారంతో రావచ్చు, స్వార్థ భారంతో రావచ్చు, లోపల ఇంకా విగ్రహాలు పెట్టుకొని రావచ్చు. కానీ ఇక్కడ నుంచి అక్కడికి నెక్స్ట్ దానికి వెళ్ళాలి అంటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఇబ్బందులు కూడా, వాటన్నిటిని విడిచిపెట్టే వారిగా ఉండాలి. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నా అనుకున్న వాళ్ళు విడిచిపెడతారు. అర్థమైనా? తల్లిదండ్రులు విడిచిపెడతారు. ఈ లోకం అంతటిని ఎలా అంటే పిల్లగా పెంటతో సమానంగా ఎంచుకోవాల్సిన స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. ఆ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడే మనం అక్కడికి వెళ్తాం అన్నమాట. అందుకనే గమనించండి ప్రేమైన దేవుని పిల్లగా, ఈ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి అంటే పాపభారాన్ని, స్వార్థాన్ని, ఇకపోతే ఇతర దేవతలకు విగ్రహాలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టే వారిగా మనము ఉండాలి. చూడండి, మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఈ మాటలు నేను చెప్తున్నాను. 5వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎలా తీసేయాలి ఈ పాపాన్ని, ఈ యొక్క స్వార్థాన్ని, ఈ యొక్క విగ్రహాలు, ఇలా ఇవన్నీ తీసేసుకునే వారిగా మనము ఈ యొక్క ఇరుకు ద్వారంలో ప్రవేశించే వారిగా మనం ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని వేడి నీ యొద్ద నుండి పారవేయుము, నీ దేహమంతయు నరకములో పడవేయకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చెయ్యి నీ అభ్యంతరపరిచిన ఎడల చూడండి, ఏం చేయాలంటే ఒకవేళ కుడికన్ను యొక్క అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమంటున్నాడు? తీసి పడేయాలంటున్నాడు. అంటే ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి అని అంటే, ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి అని అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఒకవేళ కుడికన్ను మనకు అభ్యంతరపరిచిందా దాన్ని తీసేద్దాం. ఎందుకంటే నీ అవయవంలో ఒక అవయవం పోతే మిగతా అవయవాలను ఎక్కడ పోతుంది? పరలోక రాజ్యానికి వెళ్తే ఏమైంది? గుడ్డోళ్ళు ఉంటారండి, ఏమవుతారు? అక్కడ ఏ లోపం ఉండదు మనకి. ఒకవేళ ఈ లోకంలో కాళ్ళు లేవేమో, చేతులు లేవేమో, కళ్ళు లేవేమో, కానీ దేవుని రాజ్యంలో అన్ని కలిగి ఉంటాం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఒకవేళ నీ కుడి కన్ను నీకు అభ్యంతరపరిచిందా ఎక్కడికి ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి తీసేయి. ఒకవేళ నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిచిందా నరికేసేయి. ఎందుకంటే నీ పాడిపోయింది కదా. అభ్యంతరపరచడం అంటే ఏంటి? పాపముతో నిండింది అనుకోండి, ఈ పాప భారాన్ని ఏం చేయమంటున్నాడు? తీసేయమంటున్నాడు. తీసేసుకుని రావాలి. అది ఇరుకు ద్వారా అలా ప్రవేశించామనుకోండి పిల్లగా. ఒకవేళ మనం అలా ప్రవేశించిన తర్వాత ఏదైతే మనం ప్రవేశించే ముందుగా మనం నరికేసామో, పిడికని తిరిగి వేసామో, అవి ఏమవుతాయి? అక్కడ ఏమవుతాయి? తిరిగి ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకు ద్వారం అంటే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఎలా ఉండాలంటే పోరాడేవారిగా ఉండాలి. నేను సంఘాల్లో, క్రైస్తవ్యంలో పోరాటం ఎక్కడా కనబడదని బట్టి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అర్థమైందా? మనం ఏంటి ఈరోజు నేను అడుగుతున్నాను, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని ఇది కదా, ఇది ఒక ఇరుకు ద్వారమే. కానీ పిల్లలా గమనించాలి, మరొక పరలోక రాజ్యం ఉంది. క్రీస్తు సంఘంలో చేర్చబడుతున్నామా లేదా? క్రీస్తు శరీరం అనే యొక్క సార్వత్రిక సంఘములో మనం చేర్చబడాలి అని అంటే ఈ లోకంలో మనల్ని అభ్యంతరపరిచేటటువంటి ప్రతి దాన్ని మనం ఏం చేయాలి? తీసుకేసుకుని అందులో ప్రవేశించే వారిగా ఉండాలి. ఈరోజు నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, మందిరానికి సమయానికి వస్తున్నామా లేదా? మందిరానికి వచ్చినటువంటి మనము దేవుని ఆయన సరైన క్రమంలో ఆరాధిస్తున్నామా లేదా? సరైనటువంటి బోధలో మనం ఉన్నామా లేదా? ఇలాంటి ఒక సరైన ఆలోచనతో మనం ఉండాలి. నేను ఆలోచనతో కలిగి అందుకని మీ అందరూ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే
ఇలా గమనించండి, ఈరోజు నీకు ప్రకటిస్తున్నటువంటి నేను ప్రకటించమని నేను తప్పిపోయాను అనుకోండి, ఏమైందండి? కాబట్టి తిమోతితో అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ బోధన నువ్వు జాగ్రత్తగా ఉంది, ఎవరు కూడా నిన్ను ఏదైతే చూడకుండా నిన్ను నీ బోధను అంటే నిన్ను నీవు రక్షించుకుని నీ బోధన కూడా వినేటటువంటి వారిని రక్షించేటట్టుగా నువ్వు ఉండాలి అని చెప్తున్నాడు. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను మీ ముందు, దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఇక్కడ నిలబడ్డాను, కానీ నాకేదో గొప్పని అందగానని ఐశ్వర్యవంతులని కాదండి. అర్థమైందా? కేవలం దేవుని కృప ఈరోజు ఇక్కడ నిలబెట్టింది నన్ను. కాబట్టి ఆ కృపని గురించి, ఆ కృపలో నిలబడిన వాటిగా నేను అంటా ఉన్నాను. ఈరోజు మనం అందరం ఎలా ఉన్నాం? ఇరుకు ద్వారంలో ప్రవేశించే వారికి ఎలా ఉన్నామండి? ఇక్కడ ఈ ద్వారం విశాలంగా ఉందేమో, కానీ క్రీస్తు శరీరం అనబడేటటువంటి సార్వత్రిక సంఘం యొక్క ద్వారము ఇరుకు ద్వారం. ఆ ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించాలి అంటే మనకు అభ్యంతరకరంగా ఏదైతే ఉన్నదో ఆ ద్వారంలో ప్రవేశించడానికి వాటన్నిటిని మనం తీసివేసే వారిగా ఉండాలి. ఉదాహరణకి కన్ను అభ్యంతరపరిచిందా, కన్నుని తిరిగి వేసే వారిగా ఉండాలి. చెయ్యి అభ్యంతరపరిచిందా, చేతిని నరికి వేసే వారిగా మనం ఉండాలి. ఇంకా మనకి ఎవరైనా ఆటంకాలు కలిగేస్తారా, వారిని చేయక మనము తీసివేసే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి ఒక వ్యక్తి వచ్చి అంటాడు, యవనస్తుడు, అయ్యా నా తండ్రిని నేను పాతిపెట్టి ఏమంటాడు, నా తండ్రిని పాతిపెట్టి వస్తాను అని అంటే ప్రభు అంటారు, మృతులను పాతిపెట్టదు నీవైతే నన్ను వెంబడించు. అర్థమవుతుందా? ముద్దులను పాతి పెడతారు, నీవు నన్ను వెంబడించు అని అన్నాడు. అని అర్థం అర్థమవుతుంది. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు దేవుని యొక్క పరలోక రాజ్యంలోని ప్రవేశించడానికి మనం వేటినైతే మనం వదులుకుంటామో వాటిని నూరంతలుగా దేవుడు ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనకు ఏం కావాలి, మనం ఏం వదులుకోవాలి అనేటటువంటి కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. ఒక 5 విషయాలు నేను చూశాను. 5 విషయాలు మీకు చెప్తాను. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యంలో అనగా ఇరుకు ద్వారములో మనం ప్రవేశించాలి అని అంటే మనకి ఏం కావాలి? మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎవరు అని అంటే అక్కడ యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు. తర్వాత 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మొట్టమొదటిగా ఏం కావాలండి? మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపము. ఏంటి? పశ్చాత్తాపం అంటే మనం ఏదైతే మనం మనసు కలుగున్నామో, ఇప్పుడు దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత మనలో ఏం కలగాలి? పశ్చాత్తాపం కలగాలి. లూకా సువార్త 16వ అధ్యాయంలో సుంకరికి ఏం కలిగింది? ఆకాశం వైపు కన్నులు ఎందుకని ఎక్కలేకపోయాడు? ఎందుకని దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రభావం, ఆయన పరిశుద్ధతను గ్రహించిన వాడిగా ఉన్నాడు. అందుకని తన పాపపు స్థితిని గుర్తిరిగి ఆకాశం వైపు కన్నులెందుకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏమంటాడు? తండ్రి, ఈ పాపినైన నన్ను కరుణించు. అర్థమైందా? ఈ పశ్చాత్తాపం పరలోక రాజ్యములో ఇరుకు ద్వారములో క్రీస్తు శరీరం అనబడినటువంటి సార్వత్రిక సంఘములో మనము ప్రవేశించాలి అని అంటే మొట్టమొదటిగా మనకి ఏం కావాలా? పశ్చాత్తాపము కావాలి. పశ్చాత్తాపము లేకుండా, పశ్చాత్తాపాన్ని ఇంగ్లీష్ లో మారు మనసు ఏమంటారంటే రిపెంట్ అంటారు. రిపెంట్ అంటారు. రిపెంటెన్స్. ఆ పశ్చాత్తాపము కలగాలి మనలో. అది కలగకుండా
మనం ఇరుకు ద్వారంలో ప్రవేశించలేము. ఈ పశ్చాత్తాపం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనలో ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో, ఏంటిది ఎక్స్ట్రా? ఏంటిదండి? ఇందాకేం చెప్పాను? పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపాన్ని అంతా పశ్చాత్తాపం ద్వారా ఏం చేస్తాం? మనం తీసివేస్తాం. స్వార్థాన్ని తీసివేస్తున్నాం. మనలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ తీసివేస్తున్నాం. దాని ద్వారా మనం ఏమవుతున్నాము? తేలిక చేయబడుతున్నాం. అందుకని ప్రభు అంటారు, సమస్త భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన విశ్రాంతిని కలుగు చేసేవాడిని ఆయన దగ్గరికి మనం వస్తే మనకున్నటువంటి ఆ భారం ఏంటి అంటే పాపభారం ప్రియులారా, పాపభారాన్ని మనం తీసివేసుకునే వారిగా మనం ఉండాలి. పశ్చాత్తాపం ద్వారా పాపభారం తీసివేయబడతా ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుంచి 26వ వచనం దాకా చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకొనబోవువాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం ఏమి కావాలంటే ప్రియులారా, ఉపేక్షించుకోవాలి. ఏంటంట? నన్ను వెంబడింపబోయిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? పరిత్యజించుకోవడం. పరిత్యజించుకోవడం అంటే ఏంటి అంటే పిల్లరా, నేను అనేది ఇంకేమీ లేదు. ఏం లేదు? నేను అనేది లేదు. ఇంకా నేను అనేది లేదు. అంతా నీవే ప్రభువా అని మనం ఉన్నదానంతా సమస్తాన్ని ఏం చేయాలి? పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, ఇదిగో క్రీస్తునందు నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించుచున్నది నేను కాదు, ఎవరు? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అంటే ఇప్పుడు పేతురు ఏం చేసుకున్నాడు? అక్కడ పరిత్యజించుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఉపేక్షించుకున్నాడు. ఇక నేను కాదు, ఇది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఈరోజు మనం కూడా ప్రియులరా ఆ విధంగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకునే వారిగా ఉంటూ మనం ఏం చేయాలి? మన సిలువను, ఏ సిలువనండి? యేసు ప్రభు వారు సిలువనా? ఏ సిలువని చెప్పాడు అక్కడ? చదవనా మాటని? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. సిలువ అనేది దేనికి సూచన? దేనికి? శ్రమకి సూచన. అర్థమవుతుందా? మనము మన సిలువని ఎత్తుకోవాలి. అర్థమవుతుందా? సిలువలో ఏమేమి జరిగింది అంటే ఇలా గమనించండి. యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? సిలువలో ఏం చేశాడండి? సిలువ అనేది మనం విలువేంటో తెలియపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడు కదా. ఆ సిలువ ఏం చేసింది అంటే దేవుని యొక్క దృష్టిలో మనిషి యొక్క విలువను తెలియపరిచిందే సిలువ. ఈరోజు నీవు ఏం చేయాలి అంటే ఆ సిలువ చెంతకి నీ సిలువను నువ్వు ఎత్తుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సిలువ ఏం చేసింది? యేసు ప్రభువారి సిలువ అంటే దేవుడికి మనిషికి మధ్యలో ఒక అగాధమును చూశారు. ఆ అగాధాన్ని దాటించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఒక వారధిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ వారధి దగ్గరికి ఏం చేయాలా? మన సిలువను మనం ఎత్తుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఆ సిలువలో ఏం జరిగినాయి? ఇతరుల పాపాలను ఏం చేశారండి? ఈరోజు నీ జీవితంలో ఏం చేయాలా? ఇతరుల యొక్క క్షేమాన్ని నువ్వు కోరేవాడిగా ఉండాలి. అర్థమవుతుందా? అందుకనే ఈరోజు మరలా యేసుక్రీస్తు ప్రభువు రావాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు కదా. ఈరోజు నీలో నాలో ఎవరిని చూడాలి? మనుషులు ఎవరిని చూడాలి? క్రైస్తవుల్లో యేసు ప్రభువుని చూడాలి. యేసు ప్రభు ఏం చేశాడు?
యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన సాత్వికము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అర్థమైనా? ఆయన ఏం చేశాడు? ఆయన ఒక దగ్గర పడితే ఇంకొక వైపు చూపించేటటువంటి సిద్ధం. ఎవరిని కూడా ఆయన ఏమీ అనలేదు. ఎందుకు అనంటే ఆ రీతిగా ఆయన శాంతాన్ని ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? శాంతిని ప్రకటించాడు. అందుకే అంటాడు, ఇదిగో నా శాంతిని నీకు ఇచ్చి వెళ్తున్నాను అని చెప్పాడు. ఈరోజు మనం ఏం చేయాలి? శాంతిని ప్రకటించేవారు ఈరోజు ముక్కున్నాము. అందుకని ఉపేక్షించుకోవడం అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నీవు నేను ప్రతి క్రైస్తవురాలు ఎలా ఉండాలి అంటే మన సిలువను ఎత్తుకుని మనం నడిచేవారిగా ఉండాలి. మన ఈ క్రైస్తవ జీవితంలో, ఈ యొక్క క్రైస్తవ విశ్వాస యాత్రలో మనకి అనేకమైనటువంటి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఎలా వెళ్ళాలి తెలుసా? మనం ఎలా వెళ్ళాలి? వీటన్నిటి నుంచి నన్ను తప్పించడానికి నేను నమ్ముకున్న దేవుడు సమర్థుడు. అర్థమైనా? సమర్థుడు అని చెప్పేసి మనం ఆ రీతిగా మన ప్రయాణాన్ని మనం కొనసాగించేవారిగా ఉండాలి. అందుకనే ఇదిగో నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి నిలబడేది ఒక సేవకుడికే కాదండి, ఒక సేవకుడికే కాదు, ప్రతి క్రైస్తవ విశ్వాసికి అది అమలవుతుంది. ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యాన్ని నమ్మినప్పుడు తిరిగి మళ్ళా వెనక్కి నిలబడి పాట పాడాం కదా, రుచి చూచి గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎదిగినవారు. ఈరోజు మనంతా రుచి చూచి ఎదిగారు. నేను అడుగుతా ఉన్నాను, రుచి చూచి ఎదగాలి. మనం చాలా మంది దేవుని రుచి చూడరు, అద్భుతాన్ని రుచి చూస్తారు. ఎవరి జీవితంలో జరిగిన అద్భుతం? పక్కన జీవితంలో జరిగిన అద్భుతాన్ని రుచి చూసేవారిగా ఉండి మందిరానికి వచ్చి ఈడు అది రుచి చూడలేదని చెప్పి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఏమవుతున్నారంటే ఎక్స్ క్రిస్టియన్స్ గా మారిపోతున్నారు. ఏ క్రిస్టియన్స్? ఎక్స్ క్రిస్టియన్. అసలు క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? నేనంటే అబద్ధ క్రైస్తవుల గురించి కాదు, నేను మాట్లాడుతుంది క్రైస్తవుల గురించి. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? ఒక డైలాగ్ ఉంటుంది, పక్క బంధువు భూమిని చీల్చుకొని బయటకు వచ్చే బంగారం క్రైస్తవుడు అంటే. అర్థమైందా? బంగారం ఎక్స్ బంగారం అవ్వదు, బంగారం ఎప్పుడు బంగారం. నేను నైన్టీ పాస్టర్ గారు తెల్లవారుజామున ఒక వీడియో చూపించారు. బంగారం అంట సముద్రంలో వేసిన, ఉప్పు నీళ్ళలో వేసిన, ఎక్కడ వేసినా కానీ ఆ బంగారం దాని యొక్క మెరుగుపోదంట, అది తుప్పు పడుతుందంట. అర్థమైనా? అందుకని పరలోక రాజ్యంలో ఏముందండి? బంగారంతో చేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. క్రైస్తవుడు అంటే బంగారం అండి. బంగారం ఎప్పుడన్నా ఎక్స్ బంగారం అయిందా? మీరు ఆడలు కదా, మగాళ్ళు కూడా ఉన్నారు, మీరు అడుగుతున్నాను, అయిందండి ఎక్స్ బంగారం అయిందా? అవదుగా. మరి క్రైస్తవుడు ఎట్లా ఎక్స్ క్రైస్తవుడు అవుతాడు? క్రైస్తవుడు ఇప్పుడు ఎక్స్ క్రైస్తవుడు అవడు, అబద్ధ క్రైస్తవుడు అవుతాడు. అర్థమైందా? ఎందుకంటే దేవుడిని రుచి చూడని వాడు కార్యాలను చూడాలని వస్తారు. వాడి జీవితంలో ఏదో అద్భుతం జరిగింది, ఎందుకంటే దేవుడిని రుచి చూసి ఎదిగాడు కాబట్టి. వాడి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తే వాడి జీవితంలో జరిగింది కదా, నా జీవితంలో కూడా జరిగింది కదా అని దేవుడి మందిరానికి వచ్చి ఈ జీవితంలో జరగబోయిన దాన్ని బట్టి వీడేమైపోతున్నాడు? ఎక్స్ క్రిస్టియన్ అనుకుంటున్నాడు, కానీ వాడు నిజంగా ఎక్స్ క్రిస్టియన్ కాదు, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడు ఎప్పుడు అంటే వాడు అబద్ధ క్రైస్తవుడు. ఏ క్రైస్తవుడు? అబద్ధ క్రైస్తవుడు. ఉదాహరణకి నేను ఎక్కడ పుట్టానండి? ఏ దేశంలో పుట్టాను? ఇండియా నుంచి నేను ఉదాహరణకి అమెరికా వెళ్ళాను అనుకోండి. అమెరికాలో వెళ్ళిపోయినప్పుడు ఏదో అనుకోని సంఘటనలు జరిగిపోయి అక్కడ చనిపోయాయని అనుకోండి. ఇప్పుడు నన్ను అమెరికా చనిపోయాడంటారా, ఇండియా చనిపోయాడంటారా? అంటే ఇండియాలో పుట్టినాడు, ఈ భూప్రపంచంలో ఎక్కడ చచ్చిపోయినా ఆయన ఇండియానే అని అంటారు. అర్థమైందా? అట్లాగే క్రైస్తవుడు అనేవాడు
ఎక్కడికి వెళ్ళినా ఎవరు చనిపోయినా వాడు క్రైస్తవుడే, అంతేగాని వాడు ఎక్స్ అయిపోడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి, క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే ఒక్కసారి పుడితే వాళ్ళు ఎలా తిరగరండి. అది నిజమైన క్రైస్తవులు. దేవుడిని రుచి చూసి ఎరిగిన వారి యొక్క పరిస్థితి వాడు ఎందుకు వస్తున్నాడంటే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతుం దయాళుడవు నీవే. అర్థమైందా? అంతేగాని గొప్ప దేవుడు అని పాడేవాడు ఎవరైతే నిజ క్రైస్తవుడే పాడతాడు. అబద్ధ క్రైస్తవుడు అలా పాడతాడు. దేవుడి మీద ఎప్పుడు భక్తి చేయడానికి అద్భుతాల కోసం వచ్చారు, అద్భుతాలు జరగదు. కష్టం పోవాలని వచ్చారు, కష్టాలు పోవాలి. అందుకని మళ్ళీ చెప్పుకోవాలి, దేవుడి దగ్గరికి రావాల్సిన అవసరాల కోసం కాదు, అద్భుతాల కోసం కాదు, స్వస్థతల కోసం కాదు, ధనం సంపాదించుకోవడానికి కాదు, కానీ దేవుడి కోసం నష్టపోయే వారిగా దేవుడి దగ్గరికి వచ్చేవాడే నిజమైన క్రైస్తవుడు. అందుకే అంటాడు, నాకు ఏవేవి లాభకరములైనవో వాటన్నిటినీ నష్టముతో సమానంగా ఇచ్చున్నాను, గంటతో సమానంగా ఇచ్చున్నాను. అది క్రైస్తవుడు అంటే. అర్థమైందా? ఈరోజు పౌలు లాంటి బంగారమైన క్రైస్తవులుగా మనం ఉన్నాము కాక. అర్థమైందా? బంగారం అండి క్రైస్తవుడు అంటే. క్రైస్తవురాలు అంటే బంగారం. మీరు వేసుకునే బంగారం ఉంది, నిజంగా బంగారం కాదు. అందులో కూడా క్వాలిటీస్ ఉంటాయేమో, కానీ క్రైస్తవుల్లో ఎలా ఉంటుందంటే బగబగని మంది భూమిని చీల్చుకొని వచ్చేవాడు. అర్థమైంది? పాపపు జీవితాన్ని బగబగ మండేటటువంటి ఇదిగో ఈ లోకం చూశాడు, ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడినటువంటి మేలు బంగారం ఉంది క్రైస్తవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? ఆయన అంటున్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడంట. ఎందుకంటే ఆయన గుణాతిశయంలో మనము ప్రచురణ చేయగలిగాం. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు రెండు విషయాలు నేను చెప్పాను. మొదటి విషయం ఏం కావాలా? పశ్చాత్తాపం కావాలా వెలుగు మార్గంలో ప్రవేశించడానికి. ఓకే, పశ్చాత్తాపంలో ఏమేమి పోతాయి? దేవుడు ఏంటో తెలుసుకుంటాము, మనం ఎవరో తెలుసుకుంటాము, మన పాప వారంతటినీ స్వార్థాన్ని విడిచిపెడతాం, విగ్రహాలన్నింటినీ విడిచిపెడతాం, ఇరుకు ద్వారంలో ప్రవేశించగలుగుతాం. అర్థమైందా? ఇక చూస్తే ఇంకేం చెప్పాము? ఉపేక్షించుకోవడం అంటే మనము ఆ శిలువ దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, యేసు ప్రభు దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి అంటే, ఆ శిలువ ఏమై ఉన్నది అంటే, ఆ శిలువ దేవుని దృష్టిలో మనిషి యొక్క విలువను తెలియజేసినటువంటి ఒక గొప్ప సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటూ మన శిలువను మనం ఎత్తుకొని ఆ శిలువను సమీపించి ఈ యొక్క అగాధం ఏదైతే ఉన్నదో ఈ అగాధం మీద నుంచి ఆ శిలువ మనకి వార్తగా ఉంది కదా, దానిలో నుంచి మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. అందుకని ప్రభు అంటారు, నా యొక్క విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి అట్టి కృపలో దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆమేన్.